హలో అండి. నమస్తే. నేను మీ కేశవ్ యాదవ్ అడ్వకేట్. ఈ రోజుల్లో ఏ పేపర్‌లో జూసినా, ఏ న్యూస్ పేపర్‌లో జూసినా గంజాయికి సంబంధించిన కేసులు గానీ, గంజాయి అమ్ముతుండడం గానీ, తీసుకోవడం గానీ, కన్జ్యూమ్ చేయడం గానీ ఇలాంటివి చూస్తా ఉంటాము. చాలామంది నేను చెప్పేది ఏంటి అంటే ఈ పెడ్లర్స్, సప్లయర్స్ గురించి కాకుండా కన్జ్యూమ్ చేసే వ్యక్తులు 20-30 ఏళ్ల లోపు వాళ్ళు లైఫ్‌లో సెటిల్ కావాలని, ఉద్యోగాల కోసము ఇతర దేశాలకు వెళ్ళాలని, చదువుకోవాలని, ఉద్యోగం చేయాలని జెప్పేసి ఏ ఆ ఏజ్ వాళ్ళ మీద కేసులు ఫైల్ కావడం వల్ల వాళ్ళ జీవితాలు చాలా వరకు నష్టపోతూ ఉంటాయి. ఎలా అంటే వాళ్ళు జాబ్‌కి వెళ్ళినా గూడా వాళ్ళ మీద కేసున్నాయని పబ్లిక్ వెరిఫికేషన్ చెక్ ఉంటది మొత్తం. వాళ్ళు ఇంతకుముందు ఏమన్నా కేసులలో ఉన్నారా? లేదు అని జెప్పి, తర్వాత ఇంకోటి వీసాలకు వెళ్ళినప్పుడు గూడా నీ మీద ఏమన్నా కేసులున్నాయా అని జెప్పేసి, తర్వాత వాళ్ళకి పాస్‌పోర్ట్ అప్పుడు కూడా చాలా ఇబ్బందులు జరుగుతా ఉన్నాయి. దీన్ని మనము గంజాయి తీసుకునే వ్యక్తుల్లో మనం వాళ్ళని బాధితులుగా చూడాలి తప్ప అక్యూజ్డ్‌లుగా చూడరాదని చెప్పేసి కోర్టులో మనం క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే ఆ వ్యక్తి ప్రొఫైల్‌ని బట్టి ఆ వ్యక్తి ఇంతకుముందు ఏమైనా కేసులలో ఉన్నాడా, ఆ వ్యక్తి అఫెండరా అని చెప్పేసి చూస్తూ ఉంటారు. నేను చెప్పేది ఏంటి అంటే ఈ కన్జ్యూమర్స్‌కి మనము ఇమీడియట్‌గా మీరు హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే మీకు 3-6 మంత్స్ లోపల రిజల్ట్ వస్తది. అదే మీరు లోయర్ కోర్ట్‌లో సంవత్సరాలు తిరిగి మీరు కేసు ఉంది కదా అని చెప్పి మీ కెరియర్ మీద గానీ, మీకు జాబ్ ఫోకస్ చేయటం, మీ చదువుల మీద గానీ ఫోకస్ లేకుండా మీ జీవితాన్ని వృధా చేసుకోకుండా హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకొని మీరు తొందరగా దానికి రిజల్ట్ పొందడానికి ఆస్కారం ఉంటుంది. హైకోర్టుకు అత్యున్నత అధికారాలు ఉంటాయి కాబట్టి ఆ జడ్జి గారు డిస్క్రిప్షన్ పవర్ తోటి మీరు జెన్యూన్ అనిపిస్తే దాంట్లో న్యాయపరమైన ఆలోచనలు ఆయన కనిపిస్తే ఖచ్చితంగా మీ కేసు కొట్టేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది.